స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శరన్నవరాత్రుల శుభ సమయంలో శాక్తేయంలో జరుపుకుంటున్న అవతారాలలో బ్రహ్మచారిణీ స్వరూపం రెండవ అవతారం. దధానాకర పద్మాభ్యామక్షమాలా కమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్య ఉత్తమా. శాక్తేయంలో బ్రహ్మచారిణి అవతారం, స్మార్త సాంప్రదాయంలో గాయత్రీదేవి అవతారం ప్రసిద్ధికెక్కినవి. ఈ బ్రహ్మచారిణి అవతారం గురించి మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకుందాం. దేవి భాగవతాన్ని అనుసరించి దుర్గాదేవి యొక్క నవశక్తులలో ద్వితీయ స్వరూపం అనగా రెండవ స్వరూపము బ్రహ్మచారిణి. ఇక్కడ బ్రహ్మ శబ్దార్థం తపస్సుని సూచిస్తూ ఉంటుంది. బ్రహ్మచారిణి అంటే తపశ్చారిణి అని అర్థం, తపస్సును ఆచరించున్నది అని అర్థం. వేదస్తత్వం తపో బ్రహ్మ, వేదతత్వం తపస్సు బ్రహ్మ, ఇవన్నీ కూడా శబ్దార్థాలుగానే చెప్పబడతాయి. బ్రహ్మచారిణి స్వరూపం పూర్ణ జ్యోతిర్మయమై అత్యంత గొప్పదైనదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈమె రూపాన్ని గనక ఒక్కసారి పరిశీలిస్తే దక్షిణ హస్తంలో జపమాల, అలాగే అంటే దక్షిణ హస్తం అంటే కుడి చేతిలో జపమాల, ఎడమ చేతి యందు కమండలము ఉంటాయి. ఎప్పుడు కూడా శివుడి యొక్క నామాన్ని స్మరిస్తూనే శివధ్యానంలోనే ఈవిడ గడుపుతూ ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి. అంతేకాకుండా పూర్వజన్మలో హిమవంతుని సదనంలో పుత్రీ రూపంలో ప్రభవించిన వేళలో నారద మహర్షి ఉపదేశానుసారము శంకర భగవానున్నే భర్తగా పొందాలని అత్యంత కఠిన తపస్సు చేసింది. ఆ తపస్సు కారణంగానే ఈమెను బ్రహ్మచారిణి అనే నామంతో ప్రజలందరూ కూడా వ్యవహరించేవారు. 1000 సంవత్సరాల కాలం ఈమె కేవలం ఫలమూలాలు మాత్రమే గ్రహించి గడిపివేసింది. తర్వాత కాలం అంతా కూడా శాఖలపై జీవించి ఇంకా కఠినం చేసి పరమేశ్వరుడు ఎంతకీ కూడా తన్ని ప్రసన్నం చేసుకోవట్లేదని ఆకాశం క్రింద ఎండవానలను లెక్క చేయకుండా ఘోర తపస్సు చేసింది. ఆ కఠిన తపస్సు తర్వాత 3000 సంవత్సరాలు రాలిన ఆకులను మాత్రం భక్షించి అహర్నిశలు శంకర భగవదారాధన చేసింది. ఆ తర్వాత ఆమె ఎండుటాకులను భక్షించడం కూడా మానివేసింది. ఎన్నో వేల సంవత్సరాలు జలరహితంగా అంటే నీరు కూడా తీసుకోకుండా నిరాహారంగా ఎటువంటి అన్నపానీయాలు కానీ, కందమూలాలు కానీ, ఆకులు కానీ, అలములు కానీ ఎటువంటివి కూడా తినకుండా ఘోర తపస్సు చేసింది ఈవిడ. అందుకే ఈవిడ్ని అపర్ణ అని కూడా నామంతో పిలుస్తూ ఉంటాము. అన్ని వేల సంవత్సరాల కఠిన తపస్సు కారణంగా బ్రహ్మచారిణీ దేవి శరీరం క్షీణించిపోయింది. తీవ్రతరంగా ఆమె శరీరం కృషించిపోయింది. అట్టి సమయంలో పరమేశ్వరుడు ఒక్కసారిగా ఆమెను చూసి చలించిపోయి ఆమె పరిస్థితిని చూసిన వెంటనే వెనక హిమవంతులందరూ కూడా పరమేశ్వరుని ధ్యానం చేశారు. ఈ తపస్సుని ఆపేయమ్మా, అమ్మా ఉమా, ఈ తపస్సుని ఆపేయి అంటూ తల్లిదండ్రులు ఆమెను ఉమా ఉమా అంటూ ఎంతో గారంగా పిలుచుకుంటూ ఆమెను బతిమలాడడం మొదలుపెట్టారు. ఆమె తపస్సుకు జనత్రయంలో ముల్లోకాలలో అలా భయంకరమైనటువంటి హాహాకారాలు చెరలేగాయి. దేవతలు, ఋషులు, సిద్ధులు, మునులు అందరూ కూడా బ్రహ్మచారిణీ దేవి యొక్క తపశ్చర్యను చూసి ఆశ్చర్యపోయారు. పుణ్యకృత్యంగా వర్ణిస్తూ ప్రశంసించసాగారు కూడా. చివరకు బ్రహ్మదేవుడు ఆకాశవాణి ద్వారా అమ్మవారిని అయినటువంటి అపర్ణాదేవిని సంబోధిస్తూ ప్రసన్న స్వరంలో, ఓ అపర్ణ, ఇంతవరకు ఎవరూ ఇట్టి కఠోర తపస్సు చేయలేదు. ఇట్టి తపస్సు నీకు మాత్రమే తగినది. నీ ఈ లౌకిక కృత్యాన్ని సర్వులు దశదిశలు కొనియాడుతున్నారు. నీ కోరిక పరిపూర్ణమగునుగాక. చంద్రమౌళీశ్వరుడు ప్రతిరూపంలో నీకు లభించునుగాక. నీవు తపస్సు మాని స్వగృహానికి వెళ్ళు. అమ్మా గిరిజానందిని, నీ తండ్రి నిన్ను పిలవ శీఘ్రంగా వస్తున్నాడు అని చెప్పాను. దుర్గామాత యొక్క ఈ ద్వితీయ స్వరూపాన్ని భక్తులకు, సిద్ధులకు అనంత ఫలాలను ప్రసాదిస్తుంది. ఈమె ఉపాసన మానవులలో తపస్యాగ్య, వైరాగ్య, సదాచార సంయమాలు వర్ధిల్లుతాయి. జీవితంలోని కఠిన సంఘర్షణ వేళల్లో కూడా సాధకుడి మనస్సు ఏమాత్రం చెలించకుండా ధైర్యంగా సమస్యలకు ఎదురు నిలబడే ధైర్యాన్ని ప్రసాదిస్తుంది బ్రహ్మచారిణీ దేవి. బ్రహ్మచారిణీ దేవి కృప వల్ల సాధకునకు సర్వత్రా కూడా సిద్ధి, విజయం లభిస్తుంది.
దుర్గా పూజలో రెండవ నాడు అంటే శరన్నవరాత్రులలో రెండవ నాడు విదే నాడు అమ్మవారు ఈ బ్రహ్మచారిణి ఉపాసన చాలా శ్రేయస్కరం. ఈ రోజున సాధకుని మనస్సు స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. ఆ చక్రంలో స్థిరంగా ఉండినట్టి మనసు కల యోగి ఆ తల్లి భక్తిని పొంది ఆమె కృపకు విశేష పాత్రుడవుతాడు. జై బ్రహ్మచారిణీ దేవి, జై జై బ్రహ్మచారిణీ దేవి. రేపటి భాగంలో మూడవ రోజు అవతారం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.